YouTube channel and your stories. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు యాదగిరిగుట్ట స్వర్ణగిరి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. మేమైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. అక్కడికి సడన్గా ప్లాన్ వేసాం, ఏదో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అంతే. నిన్న ప్లాన్ చేసుకుని ఈరోజు మార్నింగ్ బయలుదేరిపోయాం. వెదర్ చెక్ చేస్తేనేమో ఎక్స్పెక్టింగ్ రెయిన్ అని చెప్పేసి ఉంది. చూడాలి అక్కడికి వెళ్ళే వరకు వర్షం పడుతుందో ఎలా ఉంటుందో. ఇప్పటికైతే వెదర్ అయితే చాలా కూల్గానే ఉంది, కానీ ఏమో చూడాలి అక్కడ పోయాక ఎంత టైం పడుతుంది అక్కడ వెళ్ళే వరకు. స్టే ట్యూన్. మేమైతే ప్రస్తుతానికి బాలనగర్లో ఉన్నాం. జేబీఎస్ వెళ్ళేవరకు ఇంకా ఒక 20 మినిట్స్ పడుతుండొచ్చు. అక్కడికి వెళ్ళాక యాదగిరిగుట్ట బస్సు డైరెక్ట్ ఎక్కేస్తే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. చెప్పవా ప్లీజ్ నవ్వచ్చు కొంచెం నవ్వు 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 నవ్వవా నవ్వవా. అలా చూస్తుండగానే మనం జేబీఎస్ రీచ్ అయ్యాం. ఇంకా దిగాక యాదగిరిగుట్ట బస్సెస్ ఉన్నాయేమో చూడాలి. మేమైతే అక్కడ దిగ్గానే మాకు యాదగిరిగుట్ట బస్సు కనిపిస్తుండే ఆర్డినరీ. సో మేము ఎక్కేసి కూర్చున్నాం. ఇంకా డ్రైవర్ రాలేదని చెప్పేసి వెయిటింగ్ అనమాట అక్కడ. మా తమ్ముళ్ళు చూసి ఫేస్ దాచిపెట్టేసుకుంటున్నారు. బస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఆన్ ది వేలో ఉన్నాం మేము. నేను లేచి చూసేవరకు భువనగిరి వచ్చేసాం. నేను పడుకున్న బస్సులో ఫుల్గా. మార్నింగ్ తొందరగా లేచాను, సో ఫుల్ నిద్ర వచ్చేసింది, పడుకున్నాం. భువనగిరి వచ్చామంటే నేను నియర్లీ 15 మినిట్స్ అని చూపడుతుంది. ఇంకా చూడాలి ఇంకెంత టైం పడుతుందో. మనం రీచ్ అయ్యాము. మేమైతే యాదగిరిగుట్ట రీచ్ అయిపోయాము. గుట్ట దగ్గరికి వెళ్ళే బస్ స్టాప్లో దించారు మమ్మల్ని. ఇంకా గుట్టపైకి వెళ్ళే బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ మా తమ్ముళ్ళు హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు, ఒక్కొక్కరు దాచుకుంటున్నారు కూడా. వీడైతే రౌడీ అనమాట. ముందు నన్ను తీయండి వీడియో అని చెప్పేసి అడిగి మరి తీయించుకుంటున్నాడు. ఈమెనేమో వెళ్ళిపోతుంది వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఇంకో కోతి మిస్సింగ్. ఆ కోతి మేము అక్కడ వెయిట్ చేస్తున్నామని బస్సు వచ్చింది కొండపైకి. ఇంకా ఎక్కేసాం. వీడియో షూట్ చేయలేదు అక్కడ. పైనకి వచ్చాక ఇది సిచ్యువేషను. కొంచెం ఎంటీగానే ఉంది. దర్శనం తొందరగా అయిపోయింది మాది. మళ్ళీ బస్ ఎక్కేసి కిందికి వచ్చేసాం మేము. అక్కడ పైన వీడియో తీయలేదు, మొబైల్ అలో లేదు కదా. సో మేము ఇక్కడైతే స్వర్ణగిరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. స్వర్ణగిరికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంట, కానీ పర్టికులర్ టైమింగ్ ఉంటాయంట అవి కూడా. సో భువనగిరి వెళ్ళి అక్కడ నుంచి స్వర్ణగిరి బస్సెస్ డైరెక్ట్గా ఉంటాయి, అట్లా కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేము ఇక్కడ భువనగిరికి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ స్వర్ణగిరి బస్సెస్ ఉంటే మనం అలా వెళ్ళిపోవచ్చు. ఆన్ ది వేలోనే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది బయట. వెదర్ అయితే చాలా కూల్ ఉంది. ఈ వర్షంలో దర్శనం ఎలాగా అని చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళాక. మీరైతే డైరెక్ట్ బస్సుకి వెళ్ళాలి అనుకుంటే 2:30కి ఒక బస్సు అండ్ 12:30కి ఒక బస్సు ఉంటుంది. 12:30 బస్సు అయితే మాకు మిస్ అయిపోయింది. సో అక్కడ 1 వరకు వెయిట్ చేసాము. తర్వాత అక్కడ కౌంటర్లో కనుక్కుంటే ఇంకా 2:30కి వస్తుందని చెప్పారు. సో 2:30 వరకు వెయిట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము భువనగిరి నుంచి వద్దామని ఫిక్స్ అయిపోయినాం. మేము 2 కల్లా స్వర్ణగిరి రీచ్ అయిపోయాము. ఫుల్ వర్షం వల్ల నేను వీడియోని రికార్డ్ చేయలేదు. మేము భువనగిరిలో దిగ్గానే మాకు స్వర్ణగిరి డైరెక్ట్ బస్ దొరికింది. ఈచ్ పర్సన్ 30 రూపీస్ ఇంకా. సో మనం బస్ ఎక్కాము. ఇక్కడికి వచ్చే వరకు అయింది, కానీ వర్షం వల్ల దర్శనం డిలే అయిపోయింది. 3:30కి దర్శనం స్టార్ట్ చేసామని చెప్పారు. అప్పటి వరకు ఇంకా బయట అవన్నీ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. బట్ వర్షం మాత్రం చాలా ఉంది.
కానీ ఇంత వర్షంలో కూడా అందరు చాలామంది వచ్చారు, చాలామంది తడుచుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎంత దూరం వచ్చాం కదా, వెయిట్ చేసి టైం వేస్ట్ చేయాలి, తడిచినా సరేలే అని చెప్పేసి మేము కూడా తిరగడం స్టార్ట్ చేసాం. ఇట్లకెళ్ళి దర్శనం 3:30 అన్నారు కదా, అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. టెంపుల్ లోపల అవన్నీ యూజర్ ఎలా పలుకుతున్నారో వర్షంలో కూడా. అలా కొంచెం ముందుకు వస్తే ఇలా పాదాలు ఉన్నాయన్నమాట శ్రీవారి. సో అలా చూస్తూ ఉంటే మొదటికి స్టెప్స్ ఉన్నాయి. సో చూసాం, ఆలోచించాం వెళ్దామా లేదా అని చెప్పేసి. ఇంకా సరేలే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం మేము. ఎక్కువ స్టెప్స్ ఏం లేదు, బట్ వర్షం వల్ల చాలా స్లిప్పరీగా ఉన్నాయి. కొంచెం ఇంకా మా తమ్ముడు స్లిప్ అయిపోతుండే, బట్ పర్లేదు బాగానే వెళ్ళాము. గుడ్డ చూసారు ఎలా పరిగెడుతుందో, వర్షంలో కూడా స్లిప్ అవుతుండే, మెల్లగా వెళ్ళు అని చెప్పినా కానీ వినట్లేదు, అలానే పరిగెళ్ళిపోతుంది. మేము వచ్చేసాం ఇంగాల్లో పరిగెడుతూ. మా పిల్లలు ఇంకా మెల్లిగా వస్తున్నారు. సో చాలామంది అయితే ఉన్నారనమాట. వర్షం పడుతుంది, సో అందరూ వెయిటింగ్ అక్కడ తగ్గితే వెళ్దామని చెప్పేసి. మేము కూడా చూస్తున్నాం వెళ్ళాలా ఆగాలా అని చెప్పేసి. సర్లే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా మెల్లిగా నడవడం స్టార్ట్ చేసాము. బట్ మాకు అక్కడ అర్థం అవ్వాలి, ఇటు సైడ్ నుంచి మనుషులు వస్తారు, అక్కడ నుంచి వస్తారు, అసలు ఎటు ఎంట్రన్స్ అని చెప్పేసి. మాదైతే ఇది ఫస్ట్ టైం విజిట్ స్వర్ణగిరికి. సో చూసి ఇంకా సరేలే ఎటో గదికి వెళ్దాం, తెలుస్తుంది కదా, ఎలాగో టైం ఉంది కదా దర్శనానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. ఇక అందరూ ఫుల్గా తడుస్తున్నారు, అయినా కానీ అలానే ఉంది. మా బుడ్డదైతే అసలు ఆగట్లేదు. అలా కొంచెం ముందుకు రాగానే మాకు ఇలా బాగుంలాగా అనిపించింది. సో అదేంటా అని చెప్పేసి చూడడానికి వచ్చాం. కానీ నాకు చాలా బాగా నచ్చింది అది, ఎందుకు కానీ బాగుండే. సో చూద్దాంలే లోపల ఏముంటుందని చెప్పేసి అలా వెళ్తున్నాము. బట్ స్టెప్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు అసలు. అయినా ఎవ్వరూ వెయిట్ చేయట్లేదు అసలు, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ అందరికీ అదే కదా, తొందరగా దర్శనం అయిపోవాలని చెప్పేసి అందరూ అదే చూస్తుంటారు. అఫ్కోర్స్ మేము కూడా అదే చూస్తున్నాం అనుకోండి. సో అలా వెళ్తున్నాం మెట్టు నుంచి లోపలికి అని చెప్పేసి. సో అక్కడ నేను చూస్తే టెంపుల్ కూడా మొత్తం కనిపిస్తుంది. సో అలా వెళ్తున్నాం, మా అత్తయ్య లీడ్ చేస్తున్నారు దారి అనమాట. ఇక్కడ నుంచి పదండి వెళ్దామని చెప్పేసి. వీడియో చాలా లెంతీగా ఉందని చెప్పేసి నేనే స్పీడ్ పెంచే వీడియోది. మేము అంత తొందరగా ఏం పరిగెట్టట్లేదు, సో స్లోగానే వెళ్తున్నాం. కాకపోతే వీడియో స్పీడ్ పెంచాను అంతే. అలా ముందుకు వెళ్తుంటే ఈ సైడ్ నుంచి మాకు ఎంట్రెన్స్ అనిపించింది. సరేలే లోపలికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫోటో షూట్స్ అవుతున్నాయి కూడా, చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. నాకేందో కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. వాళ్ళేమో ఫోటోస్ తీస్తున్నారు, మా వాళ్ళేమో మిడిల్లో నుంచి వెళ్ళిపోతున్నారు. తర్వాత వెయిట్ చేద్దామే ఆగండి వాళ్ళు ఫొటోస్ దిగదాకా అన్నా కానీ వినట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. నేనైతే నా మొబైల్ తడిచిపోతుందని చెప్పేసి అలా హ్యాండ్ అడ్డు పెట్టేసా. మా తమ్ముడైతే అస్సలు లాగట్లేదు, కోరుకుతున్నాడు ముందు వాడైతే. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లోజ్ ఉంది, సరేలే అని చెప్పి చూసారు మొత్తం క్లోజ్ ఉంది. అక్కడ ఒక అంకుల్ చెప్పారు ఇక్కడ నుంచి కాదులే అక్కడ నుంచి అని చెప్పేసి వారికి. సరే అని చెప్పేసి తిప్పుతూనే ఉన్నట్టు అలా పైన చూసే వారికి అక్కడ ఏం లేదు, అంటే అన్నదానం ప్లేస్ ఉంటుంది కదా అదే ఉంది. సో మేము అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూసాం ఫస్ట్ అయితే, అక్కడ అన్నదానం ఉందని చెప్పేసి మళ్ళీ సైలెంట్ వెనుకకి వచ్చేసాం. ఇంకా పైనకి వెళ్తున్నాం, ఇంకేమైనా ఉన్నాయా ప్లేసెస్ పైన చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. మాకు అంతగా ఏం కనిపించలేదు, సో అటు ఇటు చూస్తూ ఉండే. పైనుంచి అయితే బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. మొత్తం ఇంకేదో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ, అదైతే చూసాము. నేను చూసారా మిర్రర్లో నన్ను చూసుకున్నట్టే, గ్లాస్ ఉంది కదా అందులో నేను కనిపిస్తున్నా అని చెప్పేసి నేను చూసుకుంటున్నాను. ఇక్కడ లోపలికి వచ్చేవారికి ఇలా ఉంది పిల్లర్స్ది. నాకు అది చాలా నచ్చింది, ఫొటోస్ కూడా బాగా వస్తాయిలే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము.
అది చూస్తున్నా కానీ బాగానే ఉంది. మేమైతే అక్కడ నుంచి వచ్చేసి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక ఇంకా అది చూస్తున్నాం అక్కడ ఆవులది ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా ఉండే చూస్తూ ఉన్నాం చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాం. ఇంకా ముందుకి అటు సైడ్ వెనుక నుంచి దారి ఉందన్నమాట. ఇది అయితే మామూలుగా లేదు అసలు. ఫుల్ వర్షం పడుతుంది ప్లస్ కూల్గా ఉంది. సో అలా వెళ్తూ ఉన్నాం మేము ముందుకైతే. ఇంకా చూస్తున్నాం అక్కడ సైడ్ వెళ్ళడానికి మేము. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మా కోతలు వేసా స్లిప్పరీగా ఉంది, మెల్లగా వెళ్ళండి అని వినట్లేదు. వాళ్ళ అడ్డలు వాళ్ళకే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ ఫస్ట్ మాకు ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలియక మేము ఇంకా పైనుంచి అలా వెళ్ళాము. వెళ్ళే వరకు ఇంకా పైన నుంచి వ్యూ ఉంది, డైరెక్ట్ కిందకి వెళ్ళడానికి కూడా దారి ఉంది, కానీ మాకు తెలియక మేము పైనకి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళి చూసాం, ఇంకా పైనుంచి ఉంది. ఇంకా కిందికి వెళ్ళాలి అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో మళ్ళీ వెనకకు వచ్చేసి ఇక్కడ కింది నుంచి వెళ్తున్నాము. ఇక్కడ డోర్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఇంకా దగ్గర నుంచి చూడవచ్చు మనము. ఇంకా చూసేసరికి చాలా బాగా అనిపిస్తుండే. విష్ణుమూర్తి అలా వాటర్లో పడుకొని ఉన్న విగ్రహం కదా. మేము చాలాసార్లు రీల్లో చూసాం, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని, కానీ ఇప్పటికీ కుదిరింది ఇంకా రావడం. ఇంకా కొద్దిసేపు టైం అక్కడ స్పెండ్ చేసి ఫొటోస్ దిగాము. ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసాం. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యాం కిందికి దిగి కింద కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి ఇంకా వచ్చాము. అలా కొద్దిసేపు కూర్చొని ఇంకా మేము కిందికి వచ్చేసాం. ఇంకా బస్సు ఎక్కాము. అసలు మాకు టెంపుల్ దగ్గర ఒక ఫన్నీ విషయం జరిగిందనమాట. ముందు ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గర ఫుల్ వర్షం పడుతుంది చెప్పేసి అక్కడ డబ్బులు తీసుకొని స్లిప్పర్స్ లీవ్ చేయడానికి ఉంటుంది కదా. సో అక్కడ ఏం చేసామంటే సర్లే ఎందుకులే అని చెప్పేసి సైడ్కి ఇప్పేసి మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఇంకా బయటకు వచ్చే వరకు అక్కడ స్లిప్పర్స్ లేవు అసలు. మా ఆయనే కదా ఒక 2-3 ఫ్యామిలీ స్లిప్పర్స్ కూడా అక్కడ లేవు. అక్కడ ఏమైంది అని వేరే పక్కన ఉన్న వాళ్ళని అడిగితే చెప్తున్నారు అనమాట. అక్కడ ఉంటుంది ఒక ఆమె దగ్గర అలా చెప్పులు వదిలేకపోతే ఆమె తీసుకుని పడేస్తుంది అని చెప్పేసి చెప్పే వరకు మేము షాక్ అయ్యాము. అసలు పెట్టుకోకపోతే పోనీ అండ్ అలా తీసుకెళ్ళి బయట పడేయడం ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. ఆమె తీసుకెళ్ళి బయట ఆటో స్టాండ్ ఉంటే ఆటో స్టాండ్ వెనకాల పడేసి చెప్పులు తీసుకెళ్ళి. మీరు కూడా చూసుకోండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళతో జాగ్రత్త. ఇంకా మళ్ళీ భువనగిరికి స్టార్ట్ అయ్యాం బస్సులోనే. ఇంకా నేను భువనగిరి వచ్చాక ఇంకా లాంగ్ ఇంకేం తీయలేదు, ఇంకా అక్కడికి వెళ్ళాం. తర్వాత ఇంకా వర్షం వల్ల ఇంకా మేము డైరెక్ట్ బస్సు ఎక్కాం. ఇంకా వర్షం వల్ల ప్లస్ బస్ కూడా ఫుల్ ఉండే, మాకు ఇంకా సీట్ దొరకలేదు. సో నిల్చొని ఉండే, ఇంకా వీడియో తీయడానికి అంత ఓపిక లేకుండా ఇంకా సో వీడియో కూడా షూట్ చేయలేదు నేను. సో అలా జేబీఎస్ వచ్చాము. ఇంకా వీడియో తీయలేదు. ఇంటికి వచ్చే వరకు అయితే 7:30 అరౌండ్ అయ్యింది మాకు. సో బట్ ట్రిప్ అయితే బాగుంది, ఫన్గా అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.